తానా చైతన్య స్రవంతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆయా రంగాల్లో ఉన్న ప్రముఖుల్ని గౌరవించడానికి, సత్కరించడానికి ఏర్పాటు చేయబడ్డ ఈ కార్యక్రమ అధ్యక్షులు, తానా అధ్యక్షులు మోహన్ నన్నపనేని గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, సీనియర్ శాసనసభ్యులు ఎర్రబెల్లి దయాకర్రావు గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పెద్దలు చాడ వెంకటరెడ్డి గారు, టీడీపీ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజేశ్వర రెడ్డి గారు, తానా పూర్వ అధ్యక్షులు జయరాం కోమటి గారు, తోటపల్లి ప్రసాద్ గారు, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు, తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మరియు ఇతర కమిటీ సభ్యులు, ఈ కార్యక్రమంలో హాజరైన పెద్దలు, చిన్నారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాస్తవానికి మాట్లాడడానికి నాకేం లేదు, కానీ నన్ను ఒకటి కమిట్ చేయించడానికి మాత్రం ఈ మైక్ ఇచ్చారని నేను అనుకుంటున్నా. సో తప్పకుండా వాస్తవానికి నాకు ఇంతకుముందు ఇక్కడికి రావడం కంటే ముందు రామాచారి గారి గురించి కానీ, లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ గురించి కానీ నాకు సంపూర్ణమైన అవగాహన లేదు. వాస్తవానికి మొన్న 2 రోజుల క్రితం ఒకసారి మనం మోహన్ గారు ఈ కార్యక్రమానికి ఆహ్వానించడానికి వచ్చినప్పుడు చెప్పినారు, ఇట్లా రామాచారి గారు మ్యూజిషియన్ అకాడమీ పెట్టి సర్వీస్ చేస్తూ ఉన్నారు, బాగా పిల్లలకి వారికి కొంత సహాయం చేయాలనుకుంటున్నామని. కానీ ఆ క్షణంలో మాత్రం అది సీరియస్గా నా మనసులోకి వెళ్ళలేదు నిజంగా. ఇప్పుడు ఈ కార్యక్రమం చూసిన తర్వాత ఇంతమంది పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు ఇంత సంతోషంగా ఆ అకాడమీని ప్రేమిస్తున్నారన్న విషయాన్ని నేను గమనించిన. రామాచారి గారి సేవలు ఆ విధంగా ఉంటేనే మీలో ఆ ప్రేమ ఉంటుందనే విషయం నాకు తెలుసు. మరి రామాచారి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, తప్పకుండా మీరు కోరిన విధంగా ఆ అనువైన ప్రదేశంలో మీకు ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందని భావిస్తారో అక్కడ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీకు సరిపోయే విధంగా భూమిని ఏర్పాటు చేస్తానని చెప్పి మాట ఇస్తూ, తప్పకుండా లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్న తానా అదే పద్ధతుల్లో ఒక గొప్ప కార్యక్రమాన్ని, సంగీతాన్ని తర్వాత తరాలకు అందించే పద్ధతుల్లో రామాచారి గారు చేస్తున్న సేవ ముందట మనం ఎంత చేసినా కూడా తక్కువే. వాస్తవానికి అంత గొప్ప పని చేస్తూ ఉన్న రామాచారి గారిని అభినందిస్తూ, తప్పకుండా మీకు అన్ని విధాల రాష్ట్ర ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి మరొకసారి మాట ఇస్తూ, తానా కూడా బహుశా 77లో ప్రారంభమైన తానా ఇప్పటి వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించిన విషయాన్ని వింటున్నాను నేను. నాకు నిజంగా కూడా ఇంతకుముందు అనుబంధం లేదు. మొదటిసారిగా నేను మొన్న మోహన్ గారు వచ్చినప్పుడే ఫస్ట్ టైం అమెరికాలో ఉన్న సంస్థల గురించి వెళ్ళి ఒక 5 నిమిషాలు విన్నా, మాట్లాడిన వారితో
ఎందుకంటే అక్కడ చాలా వినపడతా ఉన్నాయి, ఇక్కడ రాజకీయ పార్టీలాగే అని చెప్పి నేను వారితో చర్చించిన. వారు చెప్పినారు, ఇది మొదటి సంస్థ, తెలుగు వారి కొరకు తెలుగు వారి చేత పెట్టబడిన, అమెరికాలో పెట్టబడిన మొదటి సంస్థ ఇది. ఇది అన్నిటి కూడా మాతృ సంస్థలు అంటది. సరే, వివిధ కారణాల వల్ల కొన్ని సంస్థలు ఏర్పడినప్పటికి కూడా ఇది మొట్టమొదటిగా అమెరికాలో స్థిరపడ్డ తెలుగు వారికి సేవ చేస్తున్న సంస్థ. అదేవిధంగా భారతదేశంలో ఉన్న తెలుగు వారికి కూడా వివిధ సహాయ సహకారాలని అందజేస్తూ వారి చేతనైనంత మేరకు తెలుగు జాతి అభివృద్ధి కొరకు తోడ్పడుతున్న సంస్థ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. మరి ఈరోజు కూడా చుక్క సత్య గారు లాంటి కళాకారులను కూడా గుర్తించి, మిగతా పెద్దలందరినీ కూడా, వివిధ రంగాల్లో పనిచేస్తున్న మిత్రులందరినీ కూడా గుర్తించి వారిని ప్రోత్సహించే పద్ధతుల్లో వారికి ఒక గౌరవాన్ని ఇచ్చి సత్కరించే మంచి కార్యక్రమాలను చేపడుతున్నందుకు తానా మిత్రుల్ని కూడా అభినందిస్తూ, మరి ఇదే సందర్భంలో తానా ఇంకొక బాధ్యత కూడా నెరవేర్చాలని, 2 రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు ప్రజలందరి మధ్యన ఒక మంచి స్నేహపూర్వక వాతావరణాన్ని, సోదర సౌభాతృత్వ వాతావరణాన్ని కూడా నెలకొల్పే బాధ్యత తాను తీసుకోవాలని నేను ఈ సందర్భంగా ఆశిస్తున్నా. మాకు ఇక్కడ ఉంటాయి, ఎట్లాగూ కొంత రాజకీయాలు ఉంటాయి, కొన్ని విషయాల్లో పరస్పర అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఏవి ఉన్నప్పటికీ కూడా ఈ దేశం నుంచి బయట ఉండి చూసేవాళ్ళుగా ఇక్కడ ఏవి జరిగినా అవి ఆరోగ్యకరంగా ఉండాలని, 2 రాష్ట్రాల మధ్యన పోటీ అభివృద్ధి పడే పద్ధతిలో, అభివృద్ధి కొరకు పోటీ పడే పద్ధతిలో ఉండాలని, 2 రాష్ట్రాలు కూడా భారతదేశంలో అన్నిటికంటే ముందుండే పద్ధతిలో అభివృద్ధి చెందే విధంగా మరి మీరు ఆ 2 రాష్ట్రాలకు ఉన్న తెలుగు ప్రజలకు వారధిగా మీరు ఉండాలని చెప్పి, ఉంటారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన తానా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. చాలా థ్యాంక్స్ అండి. నిజంగా చెప్పాలంటే మంత్రి గారిని ఇక్కడ పిలవటంలో ముఖ్య ఉద్దేశం నిజంగా ఆయన్ని ఇబ్బంది పెట్టి ఏదో ల్యాండ్ తీసుకోవటం మాత్రం కాదండి. ఇది విద్యకు సంబంధించింది. ఈ సంగీతం కూడా విద్యలో ఒక భాగం. విద్యాశాఖ మంత్రి గారు వస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళాము. కానీ ఈరోజు జగదీష్ గారు స్పందించిన తీరు నిజంగా ప్రశంసనీయం. ఆయన ఇన్స్టంటేనియస్గా స్పందించి ఈ వాతావరణాన్ని గమనించి నిజంగానే మనస్ఫూర్తిగా సేవ చేయాలని చెప్పి ముందుకు రావడం నిజంగా హర్షణీయమండి. దానికి మీ తానా తరఫున మీకు మేము తల వంచి నమస్కరిస్తున్నాం. థ్యాంక్ యూ అండి.